జడ్చర్ల నియోజకవర్గంలో అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సాగు, త్రాగునీరుతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మరోసారి కేసీఆర్ రావాలని రాష్ట్రం మొత్తం కోరుకుంటున్నారంటున్న జడ్చర్ల పీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎవరికి వారి మేనిఫెస్టోలను వారి పథకాలను చెప్తూ ప్రచారంలో గడప గడపకు తిరుగుతున్న పరిస్థితి ఉంది. జడ్చర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు కూడా గడప గడపకు తిరుగుతూ గ్రామంలో ఏదైతే బీఆర్ఎస్ మేనిఫెస్టో అని చెప్తూ ఓట్లు అడిగే పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు మాజీ మంత్రివర్యులు ఉన్నారు, వారిని అడిగి మరియు నిమిషాలు తెలుసు. సార్ చెప్పండి, ప్రధానంగా ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది, ఏం అడుగుతున్నారు ప్రజలు ఏం అడుగుతలేరు, ఎందుకంటే అందరు ప్రజలు సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ప్రజలకు ఏం కావాలనో ఇప్పటికే ప్రభుత్వం అన్ని కల్పించింది. ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది తాగునీళ్ళు, కరెంటు, రోడ్లు, మిగతా సంక్షేమ పథకాలు అవన్నీ అడగకుండానే కేసీఆర్ గారు ఇస్తున్నారు. కాబట్టి ప్రజలు అవి ఇస్తే చాలు, కేసీఆర్ ఉంటేనే మాకు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి, మరి పొరపాటు వేరే పార్టీ వస్తే ఇవన్నీ ఉండవు అనే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఏదైతే ఉద్యమ నాయకుడుగా బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి పాలమూరు ఎస్టాబ్లిష్ చేసిన నాయకునిగా అప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు అంత ఒకలాగానే ఉంది. కాబట్టి తెలంగాణ పోరాడి సాధించడం, తెలంగాణ వస్తే ఏమైతుందని ఆ రోజు ఆశించి సాధించడము, ఆశించిన కంటే కూడా ఎక్కువ ఫలితాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇది కేసీఆర్ ఉన్నందుకే ఇవన్నీ అవుతున్నాయి. పొరపాటున తెలంగాణ వచ్చిన తర్వాత వేరే ప్రభుత్వం ఉంటే ఈ అభివృద్ధి లేకుండా, ఈ సంక్షేమం లేకుండా మళ్ళీ తెలంగాణ అందరూ కలుపుతుంది. మరి కేసీఆర్ గారు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, అభివృద్ధి జరుగుతూ ఉంది, ప్రజలకు సంక్షేమ పథకాలు అంతా ఉన్నాయి, ప్రజలందరూ సంతోషంగా సుఖంగా ఉన్నారు. ఆ ప్రజలే మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటున్నారు. ఏదైతే 2014కు ముందు జడ్చర్ల, 2014 తర్వాత జడ్చర్ల అభివృద్ధి మీరు చేసి అంటే బేరీజు వేసుకోండి అని మీరు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు అవినీతి కూడా జరిగిందంట, దీని మీద ఏమో? అవినీతి అంటేనే కాంగ్రెస్ అని వాళ్ళ పిసిసి అధ్యక్షుడే చెప్పిండు రేవంత్ రెడ్డి. చాలా బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చిండు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏమేమి అవినీతి జరిగింది, ఎంత దేశాన్ని రాష్ట్రం దోచుకున్నారు అనేది రేవంత్ రెడ్డి చెప్పిన అవినీతి గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే అర్థం లేకుంటుంది. ఏదైతే 2018లో మెజార్టీ, ఈసారి రాబోయే మెజార్టీ ఎంత అనుకుంటున్నారు? మెజార్టీ మా వాళ్ళంతా 1,00,000 టార్గెట్ కూడా పనిచేస్తున్నారు. ఇక పోయినసారి కన్నా మెజార్టీ చాలా పెరుగుతుంది. చివరిగా జడ్చర్ల నియోజకవర్గంలో ఇంకా మిగిలిపోయిన అభివృద్ధి ఏమన్నా ఉందా? ఇప్పటికే అభివృద్ధి చేశామంటున్నారు, ఇంకా మీరు చేయాల్సిన లక్ష్యాలు ఏమన్నా? ముఖ్యంగా ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చేది ఉంది. పాలమూరు ఎత్తిపోతలను కంప్లీట్ చేసి ఈ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే పని ఉంది, అది పని చేస్తాం. తర్వాత ఇంకా అక్కడక్కడ కొన్ని గ్రామాలు కానీ, కొన్ని తాండాలు కానీ, రోడ్లు ఉన్నాయి, టౌన్లో కొంత పని ఉంది. ఇంతే తప్ప వేరే ఇంతకుముందు గతానికి ఇప్పటికీ పోలిస్తే చాలా అభివృద్ధి అయింది. ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు మిగిలిన కూడా కంప్లీట్ చేస్తాం. ఏదైతే జడ్చర్లలో అభివృద్ధి తన విజయానికి కారణం అంటే ఈసారి 1,00,000 మెజార్టీతో గెలుపొందడం ఖాయమంటూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, ఊరుకొండ నుంచి.